నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్ మరణంతో సినీ లోకం దిగ్భ్రాంతి చెందింది. ఆయన అభిమానులకు తీరని దుఃఖాన్ని ఇచ్చింది. ఆయన మరణం పట్ల ప్రధాని మోడీ నుంచి అన్ని రాజకీయ పార్టీల నేతలు పునీత్ కు నివాళులర్పించారు. ఆయన చేసిన సామాజిక సేవలను గుర్తు చేశారు. పునీత్ మృతిపై V3 ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. తత్వంతో వెండి తెరకు పరిచయమైన పునీత్ రాజ్ కుమార్ అనతి కాలంలోనే మంచి నటుడుగా ఎదిగారు. వరుస విజయాలలో కన్నడ నాట పవర్ స్టార్గా ప్రేక్షకుల గుండెల్లో నిలిచారు. ఆ గుండెలన్నింటినీ ముక్కలు చేసేలా ఆయన శుక్రవారం అభిమానులందరినీ శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. గురువారం ఆయన కొంత నలతగా అనిపించింది. శుక్రవారం ఉదయం వ్యాయామానంతరం తన తండ్రి సొంత గ్రామమైన చామరాజనగర్ జిల్లాలోని గాజనూరు వెళ్లాలని సన్నిహితులకు చెప్పారు. గాజనూరులో సోమవారం వరకు విశ్రాంతి తీసుకొని తిరిగి రావాలని అనుకున్నారు. తానొకటి తలిస్తే విధి మరోలా చేసింది. వ్యాయామం సమయంలో ఛాతీలో నొప్పి వచ్చింది. అది మృత్యువుగా మారి తిరిగి రాని లోకాలకు తీసుకెళ్లింది.
భవిష్యత్తు మన చేతిలో లేదు, గతాన్ని వెనక్కి తీసుకురాలేం, ఎలా ఉంటే అలా జరుగుతుంది, విధి రాతను ఎవరూ మార్చలేరు అంటూ గతంలో పునీత్ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు అవి ఆయన జీవితానికి వర్తిస్తాయని ఊహించలేకపోయామని అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు.